ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథ ధ్యానములు 66 కీర్తన. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోషగీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును. నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమ వలన నిత్యము ఏలుచున్నాడు. అన్యజనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తమ్ము తాము హెచ్చించుకొనతగదు. జనులారా, మా దేవుణ్ణి సన్నుతించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మూలము చేయురీతిగా మమ్మును నిర్మూలన చేసియున్నావు. నీవి బందీగృహములో మమ్ము ఉంచితివి. మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధిగల చోటికి మమ్ము రప్పించియున్నావు. దహనబలులను తీసుకొని నేను నీ మందిరములోనికి వచ్చెదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. పొట్టేళ్లను, ధూపమును, క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహనబలులు అర్పించెదను. ఎద్దులను, పోతుమేకలను అర్పించెదను. దేవుని యందు భయభక్తుల గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించెదను. ఆయనకు నేను మొరపెట్టితిని. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. 67వ కీర్తన. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనులను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు, మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.